నాకు పెళ్లి చేస్తారా లేదా మీరు అంటే మా అన్న అన్నాడు, నాకు ఒక 1 month టైం నీ పెళ్లి చేస్తా, ఏం మాట్లాడకు, నీ పెళ్ళి అయిపోతుంది అని అంటే సైలెంట్గా ఉన్నా. అప్పుడు రిషికేష్ పోయినాము. అక్కడ ఆ పిల్ల నచ్చింది, ఆ పిల్లకి ప్రపోజ్ చేస్తే ఆ పిల్ల కూడా ఒప్పుకుంది. అట్లా మ్యారేజ్ అయ్యి ఇప్పుడు అందరూ అడ్మైరింగ్గానే చూస్తుండ్రి. అరే వీళ్ళది ఇంత హైలైట్ లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కూడా మనం మెసేజ్ చేసాడు, మీరు మాకు ఎగ్జాంపుల్గా ఉన్నారు, ఇట్లా చేస్తే ఎట్లా, డివర్స్ తీసుకుంటే ఎట్లా అని అంటున్నారు. బట్ మేము కావాల్సుకొని ఒకరికి ఎఫెక్ట్ చేయాలనో మాకు మేము ఎఫెక్ట్ చేసుకోవాలనో చెయ్యం కదా, అంటే వెల్ బీయింగ్ కోసమే చేసింది ఇది. సో అమేజింగ్ ఉండే. కానీ ఇప్పుడు కొంచెం బాధ అవుతుంది అప్పుడప్పుడు, ఎందుకంటే రిలేటివ్స్ ఫ్రెండ్స్ అందరు కూడా అడ్మైరింగ్గా చూస్తుంటే నన్ను, మ్యారేజ్ చేసుకున్నాడు, వారధి ఫార్మ్స్ అని ఒకటి స్థాపించిండ్రు, మంచి పని చేసుకుంటారు, ట్రిప్స్ అంటారు, టూర్స్ అంటారు, తిరుగుతారు, ఎంజాయ్ చేస్తారు, ఇంతకన్నా ఏముంటుంది లైఫ్, వీళ్ళది కదా లైఫ్ అంటే అనే సిచ్యువేషన్ ఉండే. ఇప్పుడు వాళ్ళకు అందరికీ నాతోని మాట్లాడాలని ఉన్న వాళ్ళు అందరు ఇప్పుడు నా గురించి మాట్లాడుకుంటున్నారు. అంతొక లైఫ్, బ్రేకప్ అయింది, డైవర్స్ అయింది, అయిపోయింది, ఏదో తొందరపడ్డావు బాబు. ఇంటికి వచ్చిన వాళ్ళందరూ ఇది ఒకటే డైలాగ్, ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి, తొందరపడ్డావు బాబు మ్యారేజ్కి, తొందరపడ్డావు, ఇది ఒకటే ఏ మాట్లాడతారు. ఇప్పుడు నేను క్రికెట్ ఆడినప్పుడు కూడా మా పాత ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు ఎవరైతే నన్ను ఆర్గానిక్ ఫార్మింగ్ వర్ది ఫార్మ్స్ అని అడ్మైరింగ్ గా చూస్తుంటారో వాళ్ళంతా రెస్పెక్ట్ తో చూస్తలేరేమో అనిపిస్తుంది. అంటే మళ్ళీ వీళ్ళ అన్న దగ్గరకు వచ్చిండు, మళ్ళీ ఒక డిపెండెంట్ అయిపోయిండు, మళ్ళీ ఒక చేతగానోలానే బతుకుతున్నాడు, వాళ్ళ అన్న చీర తీసిండు అనే జోన్లోనే ఉంది లైఫ్. ఎందుకంటే మా అన్నని వీళ్ళని ఎవ్వరిని కాదనుకొని నేను పోయినా కదా, మేమిద్దరమే ఉండాలి, సక్సెస్ కావాలి, వాళ్ళని మిస్ అవుతుంటే. బట్ స్టిల్ క్రికెట్ వద్దు, సినిమాలు వద్దు, ఫ్యామిలీ వద్దు, ఓన్లీ ఈ బిజినెస్ ని ఫస్ట్, దీన్ని ఆర్గానిక్ ఫార్మింగ్ అనే దాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకుపోవాలనేది ఒకటే ఉంటుండే. అన్ని వదిలేసి చేసి కూడా జీరోకి వచ్చిన నేను. అంటే దట్స్ ఏ జీరో అంటే ఇప్పుడు అంతా తను తీసుకుందా అంటే ఎవరో ఒకరు చూసుకుంటేనే అది కరెక్ట్. అంటే వారధి ఫార్మ్స్ అనేది ఇప్పుడు డివర్స్ తీసుకున్న తర్వాత అది అయిపోయింది, ఇష్యూ కూడా అయిపోయింది, అయిపోయింది. కొంచెం ఫాస్ట్ ప్రాసెస్ లో మంచి లాయర్ ఉండే. సో బట్ రూల్స్ కూడా ఉన్నాయి కదా, మ్యూచువల్ అయితే 15 days లోనే డివోర్స్, 21 days లో అయిపోయింది. యాక్చువల్ 6 months, సో మ్యూచువల్ కాబట్టి 21 days లో అయిపోయింది. సో అయిపోయిన తర్వాత అది ఎవరిది చూసుకోవాలి అనే డైలమా ఉండే వారధి ఫార్మ్స్. ఇద్దరు చూసుకునే స్కోప్ లేదు. ఐ ఫెల్ట్ లైక్ అంటే తనకు చూసుకోవాలని ఉంది, నాకు కొత్తదే చేయాలని ఉంది. అంటే చూసుకోగలదా మొత్తం? యా, షీ కెన్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అండ్ షీఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్ వెరీ వెల్. చూసుకోగలదు, షీ క్యాలిబర్ ఉంది, క్యాపబిలిటీ ఉంది, మంచిగా ఐడియా ఉంది, నాలెడ్జ్ ఉంది. సో ఐఎమ్ హ్యాపీ అండ్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు లీడ్ లైఫ్ ఇండిపెండెంట్లీ. నేను నా కాళ్ళపై నేను నిలబడదాం అనుకున్నా, ఒకటి స్థాపిద్దాం అనుకున్నా. అగైన్ పార్ట్నర్షిప్ లో చేసినట్టే ఇది, నేను నేత్ర ఇండిపెండెంట్ గా చేయొచ్చు కదా. నేను లైఫ్ లో చచ్చిపోయే లోపల ఏదో ఒకటి ఇండిపెండెంట్ గా చేయాలని ఉంది. సో అందుకు ఈ ఆర్గానిక్ యుగం అని ఇది స్టార్ట్ చేసి దీన్ని సక్సెస్ చేయాలనిపించింది. సో సేమ్ అలాగే ఉండబోతుందా వారధి? ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటది, కొన్ని హియర్ అండ్ దేర్ ఏమైనా చేంజెస్ ఉంటే చేసి ఇంకా కొంచెం బెటర్ గా ఏమైనా ఉంటే చేయగలిగితే చేస్తాను.